పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా యువతందరూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రోజు రోజుకి ప్రెషర్ బిల్డ్ అవుతున్న నేపథ్యంలో నీట్ పేపర్ లీక్ సంబంధించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరొక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లీగల్ ప్రొసీడింగ్స్ మొదలయ్యాయి, కొంతమందిని అరెస్ట్ చేశారు, చర్యలు తీసుకుంటున్నారు. అలాంగ్ విత్ దట్ ఇప్పుడు నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించిన అంశంలో కేంద్రం తీసుకున్న మరొక సంచలన నిర్ణయం మనకు కనిపిస్తుంది. ఎన్టీఏ నుంచి 47 మంది అధికారుల్ని తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. సో ఇది అత్యంత పెద్ద చర్యగా ఇప్పుడు చెప్పబడుతూ ఉంది. ఈ అంశానికి సంబంధించి మనకి ఇంకా పూర్తి స్థాయి సమాచారం రావాల్సి ఉంది. అట్ ది సేమ్ టైం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి 47 మంది అధికారులను తొలగిస్తూ కొందరి మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే విధంగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉండబోతున్నాయంటూ కేంద్రం చెబుతోంది. జేఈఈ, ఎన్ఈఈటీ, నీట్ పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి ఎన్టీఏలో ఇలాంటి అవకతవకలకు పాల్పడ్డ వారు ఉన్నారు అంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. వచ్చే నెలలో ఎన్టీఏ పునర్వ్యవస్థీకరణకు కూడా అవకాశం కనిపిస్తోంది. పేపర్ లీక్పై జీరో టాలరెన్స్ విధానం అమలు చేసే విధంగా కేంద్రం ఇప్పుడు ముందడుగు వేస్తోంది. పరీక్షల భద్రతను మరింత కట్టుదిట్టం చేయబోతోంది కేంద్రం. ఇప్పటికే పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. పేపర్ లీక్కు పాల్పడిన వారికి 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా విధించే విధంగా చట్ట సవరణ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై అభిజిత్ దీప్కే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. మరోవైపు పెద్ద తిమింగళాలను వదిలేసి చిన్న చేపలను బలి చేస్తున్నారు అనే అర్థం వచ్చేలా అభిజిత్ ఒక ట్వీట్ కూడా చేయడం మనకి కనిపిస్తుంది. యూ కెన్ సీ దేర్. సో ఇప్పుడు ఈ అంశం చాలా సంచలనంగా మారబోతోంది. జాతీయ పరీక్షల సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏలో 47 మంది అధికారులు, సిబ్బందిని విధుల నుంచి తొలగించింది కేంద్రం. ఈ చర్య ఇటీవల జరిగినటువంటి నీట్ యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు, పరీక్ష నిర్వహణలో లోపాలు, విద్యార్థుల నిరసనల నేపథ్యంలో చేపట్టినట్లుగా కనపడుతుంది ఇలాంటి ఒక చర్య. సో ఇప్పుడు ఈ చర్య తర్వాత కూడా అభిజిత్ దీప్కే పెద్దవాళ్ళను వదిలేసి, అదిగో యూ కెన్ సీ దట్ ఫోటో దేర్. సో ఒక చిన్న చేపని అరచేతిలో పెట్టుకొని ఉన్నటువంటి ఫోటోను అభిజిత్ దీప్కే పోస్ట్ చేశారు. దట్ మీన్స్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ స్మాల్ ఫిష్. సో పెద్ద చేపల్ని, తిమింగళాలను వదిలేశారు, చిన్న చేపలను మాత్రమే బలి చేస్తున్నారు అనే విధంగా అభిజిత్ దీప్కే ఒక పోస్ట్ కూడా చేయడం మనకి కనిపిస్తోంది. ఇప్పటి వరకు చాలా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటూ వస్తుంది కేంద్రం, అవునన్నా కాదన్నా. అఫ్కోర్స్ ఆఫ్టర్ దీస్ ప్రొటెస్ట్స్ మరింత వేగంగా అడుగులు పడుతున్నాయి చట్ట సవరణ చేయడం. కానీ ఇప్పుడు ఈ ఎన్టీఏలో 47 మంది అధికారుల మీద చర్యలు తీసుకోవడం, ఇలా చాలా కీలకమైన అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. సో వరుసగా మనం చూస్తున్నాం. ముందుగా ఈ కేసులో అసలు ఈ అంశానికి సంబంధించి ఇప్పటి వరకు జరిగినటువంటి చర్యలు ఏంటి అనేది చూస్తే సిబిఐ దర్యాప్తుకి ఇవ్వడం మనం చూసాం. అలాగే ఆ గతంలో జరిగినటువంటి పరీక్షను రద్దు చేసి మళ్ళీ రీఎగ్జామ్ నిర్వహించారు. ఎన్టీఏలో ఇప్పుడు 47 మంది అధికారులను, అలాగే మిగతా సిబ్బందిని కూడా తొలగించడం, వారి మీద బాధ్యత ఉందని ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోబోతున్నారు. క్రిమినల్స్గా భావించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబోతున్నారు. అలాగే ఎన్టీఏలో సైబర్ సెక్యూరిటీ, ఫోరెన్సిక్ దర్యాప్తుకి సంబంధించి, అలాగే పరీక్షా కేంద్రాల నిర్వహణ, అసెస్మెంట్, రీసెర్చ్ రంగాల్లో చాలా కీలకమైనటువంటి నిపుణుల్ని కూడా నియమించే ప్రక్రియను కూడా మొదలుపెట్టారు. అండ్ అవుట్సోర్సింగ్ విధానంలో ఈ మార్పులు కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. లైక్ క్వశ్చన్ పేపర్స్ ప్రింటింగ్, అలాగే ట్రాన్స్పోర్టేషన్, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నటువంటి ఈ ప్రాసెస్, ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ ఈ వ్యవస్థను మార్చి మరింత భద్రత కల్పించాలంటూ నిర్ణయం తీసుకోవడం, పేపర్ లీక్లో ప్రమేయం ఉన్న అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కేంద్రం హామీ ఇవ్వడం చూస్తున్నాం. అలాగే మరింత కఠిన శిక్షలు పడేలా ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా కనిపిస్తోంది. వీటన్నిటితో పాటు మరి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తారా? ఇదే అతిపెద్ద ప్రశ్న. ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ నాట్ రెడీ. ఇంతవరకు చాలా క్లియర్. ఇప్పుడు అభిజిత్ దీప్కే 3 ప్రధాన డిమాండ్లను కేంద్రం ముందు ఉంచారు చర్చల సందర్భంగా. అందులో కేంద్ర మంత్రి రాజీనామా చేయడం
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అలాగే ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో విద్యార్థులు వాళ్ళ కుటుంబాలకి ₹1,00,00,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వడం, అలాగే మూడవది ఇప్పుడు ఈ ప్రొటెస్టుల్లో పాల్గొన్న విద్యార్థుల మీద కేసులు తీసివేయడం. ఈ 2-3 డిమాండ్స్కి కేంద్రం ఓకే చెప్తుంది. కానీ ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడానికి మాత్రం కేంద్రం సిద్ధంగా లేదు. అట్ ది సేమ్ టైం ఇప్పటికే అనేక మందిని ఈ కేసులో బుక్ చేశారు, అరెస్టులు చేశారు. మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది ఈ విచారణ పూర్తయిన తర్వాత. ఇప్పటికే ప్రొఫెసర్ శివరాజ్ మోటెగావంకర్ లాతూర్లోని ఆర్సీసీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ యజమాని ప్రశ్నాపత్రం లీక్ కుట్రలో కీలక పాత్ర పోషించినట్లుగా సిబిఐ ఆరోపిస్తోంది. అలాగే మనీషా గురునాథ్ మండారే పూణేకి చెందినటువంటి సీనియర్ బోటనీ టీచర్, ఎన్టీఏ పరీక్షా ప్రక్రియలో నిపుణురాలుగా పనిచేసిన ఆమె బయాలజీ ప్రశ్నల లీక్లో ప్రధాన పాత్ర పోషించింది అంటూ సిబిఐ కన్ఫర్మ్ చేసింది. అలాగే శుభం కైర్నార్ నాసిక్ ధనిక విద్యార్థులను గుర్తించి లీక్ అయిన పత్రాలు అందించే ఏర్పాట్లు చేసినటువంటి ఆరోపణలు ఇతని మీద ఉన్నాయి. వాళ్ళతో పాటుగా మంగిలాల్ బివాల్ జైపూర్ నుంచి, వికాస్ బివాల్, అలాగే దినేష్ బివాల్, ఈ ముగ్గురు జైపూర్ నుంచి, యశ్ యాదవ్ గురుగ్రామ్ నుంచి వీళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. మొత్తం ఇప్పటి వరకు 10 మందిని సిబిఐ అరెస్ట్ చేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది. అఫీషియల్గా అనౌన్స్ చేసింది సిబిఐ. అలాగే అయితే దీంట్లో సంజీవ్ కుమార్ అలియాస్ సంజీవ్ ముఖ్యా ప్రశ్నాపత్రం దొంగిలించడం లేదా పంపిణీ చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారు అంటూ మొదటి నుంచి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి, హీ వాజ్ ద కింగ్ పిన్ అంటూ కూడా చెప్పారు చాలా సందర్భాల్లో. బట్ ఇప్పుడు సిబిఐ ఇతనికి సంబంధించి ఏ ఆధారం దొరకలేదంటూ కోర్టుకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో కొన్ని అనుమానాలని వ్యక్తం చేస్తున్నారు. సో అందుకే అభిజిత్ అక్కడ ఒక ట్వీట్ చేశారు. అభిజిత్ దీప్కే చేసినటువంటి ట్వీట్ నేను స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను. ఒక చిన్న చేపని చేతిలో పెట్టుకొని, అంటే పెద్ద 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 తిమింగళాలని వదిలేసి చిన్న చేపల మీద మాత్రమే ప్రతాపం చూపిస్తున్నారు అని చెప్పి సింబాలిక్గా ఒక పోస్ట్ చేయడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో అలాంగ్ విత్ దట్ ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, ఎన్టీఏలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో 47 మంది అధికారుల మీద చర్యలు తీసుకోవడం మరొకసారి సంచలనం అని చెప్పాలి. బట్ why do you think central government is doing this? Why do you think this kind of stringent action అని ఒక ప్రశ్న వస్తే మీ సమాధానం ఏంటి? మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో? Is this because of protests అభిజిత్ దీప్కే చేస్తున్నటువంటి, లేదంటే సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ